హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఏపీ జియోగ్రఫీ బిట్స్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు 1953 అక్టోబర్ 1. ఏ కమిటీ సూచనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? వాంచూ కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1. దేశంలో విస్తీర్ణ పరంగా ఏపీ ఎన్నవ పెద్ద రాష్ట్రం? 7వ పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశంలో ఎంత భూభాగాన్ని కలిగి ఉంది? 4.87%. ఏపీ జనాభా 4.95 కోట్లు. ఇది దేశ జనాభాలో ఎంత శాతం ఉంది? 4.09% ఉంది. నూతన జిల్లాలపై తుది గెజిట్ విడుదలైన రోజు 2002 ఏప్రిల్ 3. నూతన జిల్లాలు అమలులోకి వచ్చిన రోజు 2002 ఏప్రిల్ 4. ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్లు 76 ఉన్నాయి. మొత్తం మండలాలు 679 ఉన్నాయి. ఏపీలోని మొత్తం జిల్లాలు 26. ఇందులో రాయలసీమలో 8 జిల్లాలు, కోస్తాంధ్రలో ఉన్న జిల్లాలు 18. ఏపీలో అత్యధిక జనసాంద్రత గల జిల్లా విశాఖపట్నం. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా అల్లూరి సీతారామరాజు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382. ఏపీలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 304. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి 12°41 నుంచి 19°7 ఉత్తర అక్షాంశాలు, 76°50, 84°40 తూర్పు రేఖాంశాలు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన సంవత్సరం 1952 అక్టోబర్ 19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది సూరిశెట్టి ఆంజనేయులు. ఏపీ భూభాగం యొక్క ఆకృతి తాళపు చెవి. దేశంలో విస్తీర్ణ పరంగా ఏపీ స్థానం 7వ స్థానం. ఆంధ్రప్రదేశ్తో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? 5 రాష్ట్రాలు. ఏపీ రాష్ట్రం యొక్క చిహ్నాలు, వాటి శాస్త్రీయ నామాలు. వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం అజాడి రక్టా ఇండికా. రామచిలుక యొక్క శాస్త్రీయ నామం సిటాచులా క్రమేరి. కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం ఎంటిలోప్ నిర్వి కాప్రా. మల్లెపువ్వు యొక్క శాస్త్రీయ నామం జాస్మినం అఫిసినేట్. ఏపీలోని జిల్లాలు, వాటి యొక్క విస్తీర్ణాలు. అల్లూరి సీతారామరాజు 12,251 చదరపు కిలోమీటర్లు. ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్లు. వైఎస్ఆర్ కడప 11,228 చదరపు కిలోమీటర్లు. పొట్టి శ్రీరాములు నెల్లూరు 10,441 చదరపు కిలోమీటర్లు. కోస్తాంధ్ర ప్రాంతంలో తక్కువ విస్తీర్ణం గల జిల్లా విశాఖపట్నం. కోస్తాంధ్ర ప్రాంతంలో తక్కువ మండలాలు గల జిల్లా విశాఖపట్టణం. కోస్తాంధ్ర ప్రాంతాల్లో తక్కువ జనాభా గల జిల్లా వచ్చేసి పార్వతీపురం మన్యం. ఏపీలోని జిల్లాలు, వాటి యొక్క విస్తీర్ణాలు. వైఎస్ఆర్ కడప 11,228 చదరపు కిలోమీటర్లు. శ్రీ సత్యసాయి జిల్లా యొక్క విస్తీర్ణం 8,925 చదరపు కిలోమీటర్లు. తిరుపతి 8,231 చదరపు కిలోమీటర్లు. చిత్తూరు 6,855 చదరపు కిలోమీటర్లు. 2022 ఏప్రిల్ 3 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం కొత్త మండలాలు 679, పాత మండలాలు 670 ఉండేవి మరియు పాత జిల్లాలు 13 ఉండేవి. నెక్స్ట్, ఏపీ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలోని ఏ జిల్లాల్లో కలిపారు? తూర్పుగోదావరిలో 4 జిల్లాలు, పశ్చిమ గోదావరిలో 3 జిల్లాలు కలిపారు. ఏపీలో జనాభా పరంగా జిల్లాల అవరోహణ క్రమం. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద జిల్లా పొట్టి శ్రీరాములు, నెక్స్ట్ ప్రకాశం, నెక్స్ట్ కర్నూలు, నెక్స్ట్ అనంతపురం. ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు గల జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇందులో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
తక్కువ నియోజకవర్గాలు గల జిల్లా అల్లూరి సీతారామరాజు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ జనాభాలు గల జిల్లా కర్నూలు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ రెవెన్యూ మండలాలు గల జిల్లా వైఎస్ఆర్ కడప. పత్తి పరిశోధనా కేంద్రం ఏ జిల్లాలో ఉంది? నంద్యాల. చెరకు పరిశోధనా కేంద్రం అనకాపల్లి జిల్లాలో ఉంది. మిరప పరిశోధనా కేంద్రం లాంలో ఉంది. ఉల్లిపాయ పరిశోధనా కేంద్రం ఎర్రగుంట్లలో ఉంది. చెరుకు పరిశోధనా కేంద్రం అనకాపల్లి అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, ఏపీలో ఆహార పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా గల జిల్లా కర్నూలు, తక్కువగా గల జిల్లా కడప. జతపరచడం: వరి ఎక్కువగా ఎక్కడ పండిస్తారు? పశ్చిమ గోదావరి. గోధుమ కర్నూలు. జొన్న గుంటూరు. సజ్జలు ప్రకాశం. వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 2019 జూలై 1. వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముఖ్యమంత్రి. రైతు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? జూలై 8. ఆ రోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా కర్నూలు. వేరుశనగ సాగు విస్తీర్ణంలో ప్రథమ స్థానం అనంతపురం. నువ్వులు సాగు విస్తీర్ణంలో ప్రథమ స్థానం విజయనగరం. పసుపు సాగు మరియు విస్తీర్ణంలో ప్రథమ స్థానం గుంటూరు. ఇవి జతపరచండి: మామిడి చిత్తూరు, ద్రాక్ష అనంతపురం, అరటి వైఎస్ఆర్, సపోటా ప్రకాశం. నెక్స్ట్, ఏపీలో ఆహార పంట సాగు విస్తీర్ణంలో ఎక్కువగా గల పంట వరి. వాణిజ్య పంటల సాగు విస్తీర్ణంలో ఎక్కువగా గల పంట వేరుశెనగ. ఏపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించని పంట వరి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ 2019 అక్టోబర్ 15న ఏర్పాటు చేయబడింది. కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? రాజోలు, అంబాజీపేట. జీడి మామిడి పరిశోధనా కేంద్రం బాపట్ల, పలాస. అరటి పరిశోధనా కేంద్రం కొవ్వూరు. వైఎస్ఆర్ బీమా పథకం కింద రైతులకు అందించే తక్షణ సహాయం 7 లక్షలు. 20వ పశుగణన ప్రకారం ఏపీలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. కోళ్లు గొర్రెల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. మాంసం పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మొత్తం పశు జనాభా సంఖ్యాపరంగా 6వ స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాల ప్రకారం వ్యవసాయ సాగు భూమి ఎక్కువగా గల జిల్లాలు అనంతపురం, కర్నూలు. వ్యవసాయ సాగు భూమి తక్కువగా గల జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం. ఏపీ వ్యవసాయ అభివృద్ధి సంస్థను స్థాపించిన సంవత్సరం 1968. పొగాకు పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ప్రకాశం. కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? రాజమండ్రి. గొర్రెలు, మేకలు, ద్రాక్ష తోటలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? అనంతపురం జిల్లా. మొక్కజొన్న పంట విస్తీర్ణంలో ప్రథమ స్థానం కర్నూలు. ఏపీలో భూసార పరిరక్షణ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అనంతపురం, విజయవాడ. రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అని దేన్నంటారు? పశ్చిమ గోదావరిని. ఏలూరు జిల్లాలోని తీర మైదానంలో ఏపీలోకెల్లా అతిపెద్ద సరస్సు కొల్లేరు సరస్సు. పెన్నా నది సముద్రంలో కలిసే చోట ఏర్పడి ఉన్న సరస్సు పులికాట్ సరస్సు. కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోనికి చేర్చే నది ఉప్పుటేరు. మహేంద్రగిరి కొండ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. రాష్ట్రంలో నల్లరేగడి నేలలు ఆవిర్భావానికి ప్రధాన మూలమైన శిలా వ్యవస్థ దక్కన్ నాపలు. కడప శ్రేణులకు మరొక పేరు పాలకొండ. అన్నమయ్య జిల్లాలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? పాలకొండలు. పాలకొండలను అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏమని పిలుస్తారు? హార్స్లీ హిల్స్. తిరుపతిలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? శేషాచలం కొండలు. సముద్రం ఉప్పొంగి ఏర్పడే శిలలు ఏవి? మరియు పెట్రోలియం సహజ వాయువులకు ప్రసిద్ధిగాంచిన శిలలు. ఈ రెండు కలిపి ఒకటే ఆన్సర్, రాజమండ్రి శిలలు. నెక్స్ట్, జతపరచండి. జిల్లాలు తూర్పు కనుమలను పిలిచే పేరు. ఆ జిల్లాల్లో తూర్పు కనుమలను ఏ విధంగా పిలుస్తారో వాటి పేరు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తూర్పు కనుమలను మహేంద్రగిరి కొండ అంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ధూమకొండలు అంటారు. కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు అంటారు. అనంతపూర్ జిల్లాలో ఎర్రమల కొండలు అంటారు.
తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న జిందగడ శిఖరం. దీని ఎత్తు 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి తూర్పు కనుమలు, పడమటి కనుమలు, పడమటి పీఠభూమి, తీర మైదానాలు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తైన కొండలు నల్లమల కొండలు. నల్లమల కొండలు ఏ జిల్లాల్లో ఉన్నాయి? ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల. ఈశాన్య ఋతుపవన కాలాలలో దక్షిణ కోస్తాలలో తుఫాన్లు ఏర్పడడానికి కారణం బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడడం. నైరుతి శీతాకాలానికి మధ్య సంధికాలం నెల అక్టోబర్. వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం పల్నాడు జిల్లాలోని రెంటచింతల. సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతాలలో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉండే ఏ రకమైన శీతోష్ణ స్థితి ఉంటుంది? ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. 2022 డిసెంబర్ నాటికి నైరుతి ఋతుపవన కాలంలో రాష్ట్రంలో అత్యధిక సగటు వర్షపాతం పొందిన మొదటి జిల్లా అల్లూరి సీతారామరాజు. ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల మే. ఏపీలో ఏకైక వేసవి విడిది హార్స్లీ హిల్స్. రాష్ట్ర సరాసరి సగటు 27 డిగ్రీల సెంటీగ్రేడ్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి రకాలు ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి మరియు అయనరేఖ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి. 4 శీతోష్ణ స్థితి ఋతువులు. ఏపీలో ఉన్న 4 శీతోష్ణ స్థితి ఋతువులు వచ్చేసి శీతాకాలం డిసెంబర్ టు ఫిబ్రవరి, వేసవికాలం మార్చి టు మే, నైరుతి ఋతుపవన కాలం జూన్ టు సెప్టెంబర్, ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ టు నవంబర్. వేసవికాలంలో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన సంవాహన వర్షపాతపు జల్లులు సంభవించడానికి కారణమైన మేఘాలు క్యూములో నింబస్. ఏ నేలలను తనకు తానే దున్నుకునే నేలలు అంటారు? నల్లరేగడి నేలలు. ఏపీలో నేలలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 5 రకాలుగా. నల్లరేగడి నేలలు నల్లటి వర్ణంలో ఉండడానికి కారణమైన మూలకాలు ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్. నల్లరేగడి నేలలు రాష్ట్రంలో సాగు భూమిలో ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి? 25%. తోటలు పెంపకానికి అనుకూలమైన మృత్తికలు లాటరైట్ మృత్తికలు. గ్రానైట్ శిలల శైథిల్యం కారణంగా ఏర్పడే నేలలు ఎర్ర నేలలు. బసాల్ట్ శిలా శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు నల్లరేగడి నేలలు. ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే మృత్తికలు లాటరైట్ మృత్తికలు. తేలికగా ఉండి నీటిని గ్రహించే శక్తిని కలిగి ఉండి తక్కువ సారవంతంగా ఉండే మృత్తికలు ఎర్ర మృత్తికలు. మృత్తికా సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎక్కడ స్థాపించారు? బాపట్ల. ఏ మృత్తికలను జేగురు నేలలు అంటారు? లాటరైట్ మృత్తికలు. సర్వీ చెట్లు ఏపీలోని ఏ నేలల్లో పెరుగును? తీర ప్రాంతపు ఇసుక నేలల్లో పెరుగును. రాష్ట్రంలోని నేలల్లో ప్రధానంగా లోపించిన మూలకం జింక్.